చట్టాలు తీసుకొచ్చి ఎస్సీ, ఎస్టీ సంబంధించిన అంశాలని విడివిడిగా చూసి ఆ విధంగా ముందుకెళ్లాలని, అలాగే ట్రైబ్ సంబంధించిన వాళ్ళకి కూడా గౌరవం ఇచ్చే విధంగా పెద్ద ఎత్తున ప్రయత్నం చేయటం, ఆ విధంగా ఎస్టీ కమిషన్ కి బలోపేతం చేసి ముందుకు తీసుకెళ్తాం. అలాగే దేశంలో తొలిసారి ఒక ఎస్టీ రాష్ట్రపతిగా చేసిన ఘనత కూడా భారతీయ జనతా పార్టీకి దక్కుతుంది. ద్రౌపది ముర్ముని ఆ స్థానానికి తీసుకురావటం, దేశంలో 2 రాష్ట్రాల్లో ఎస్టీల్ని ముఖ్యమంత్రులు చేయటం, ఆ విధంగా వీళ్ళందరి యొక్క ప్రోద్బలంతో యొక్క ప్రేరణతో కేంద్ర కేబినెట్ లో కూడా సుమారు 9 మంది ఎస్టీ మంత్రులను పెట్టడం, ఇది కూడా తొలిసారి. ఆ విధంగా పెద్ద ఎత్తున ఎస్టీలకి ప్రాధాన్యత ఇచ్చే విధంగా ఇవాళ భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు ప్రయత్నం చేస్తున్నారు. దేశంలో అత్యధిక ఎస్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు కలిగిన ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ. కనుక వాళ్ళ యొక్క హక్కులు ఎక్కడ కూడా కాల లేకుండా ఒక ప్రయత్నం. ఇవాళ ప్రతిపక్షాలు అనేక రకాల వదంతులు వ్యాప్తి చేస్తున్నారు. వాటి ఎక్కడ కూడా తావివ్వకుండా మరింతగా వాళ్ళకి గౌరవించే విధంగా, మరింతగా వాళ్ళకి సంబంధించిన అన్ని అంశాల్లో కూడా బలోపేతం చేసే విధంగా కేంద్రంలో నరేంద్ర మోడీ గారు, రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో వీటన్నిటి కూడా చేసి ముందుకు తీసుకెళ్తాం. కనుక రేపు పెద్ద ఎత్తున ఈ యొక్క కార్యక్రమాన్ని మీ అందరూ కూడా మీ ప్రసార మాధ్యమాల్లో చేయాలి అని చెప్పి, ప్రచారం చేయాలని చెప్పి మీ అందరినీ కోరుకుంటూ, తప్పనిసరిగా రాబో కాలంలో అనేక రకాల వ్యక్తులు ఈ దేశానికి సంబంధించి ఈ దేశాన్ని ముందుకు తీసుకెళ్లడంలో స్వతంత్రం అనంతరం చేస్తున్న అనేక మంది విషయాలు ప్రజా బాహుళ్యంలో తీసుకెళ్ళడానికి మేము పెద్ద ఎత్తున ప్రయత్నం చేస్తాం. అటువంటి పెద్ద పెద్ద కార్యక్రమాలు కూడా రూపకల్పన చేసి అందరిలో కూడా స్ఫూర్తి, ప్రేరణ నింపే ప్రయత్నం మేము తప్పనిసరిగా చేస్తామని తెలియజేస్తూ, ఆ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ని కలిసి రిలీజ్ చేయాల్సిందిగా